అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. నేను మీ మనోజ్. బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ గడిచిన 2 వారాలుగా బిగ్ బాస్ని బ్యాన్ చేయాలని చెప్పి ఎక్కడికక్కడ మహిళా సంఘాలు కావచ్చు, ఇటు నెటిజన్లు కావచ్చు, చూసే ఆడియన్స్ కావచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు. సో వీళ్ళంతా కూడా ఒకటి చెప్తున్న మాట ఒక్కటే, బిగ్ బాస్ని బ్యాన్ చేయాలి అని. సో మరి బిగ్ బాస్ని బ్యాన్ చేయాలి, అంత బాగానే ఉంది. వాళ్ళకి కొంతమంది గద్వాలకు చెందిన యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ హైదరాబాద్లో కేసు పెట్టిన పరిస్థితి. ఇంకా సిపిఐ నారాయణరావు లాంటి వాళ్ళు ఒక బ్రోతల్ హౌస్ అని చెప్పి బిగ్ బాస్ అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. అండ్ సోషల్ యాక్టివిస్ట్ ప్రియా చౌదరి లాంటి వాళ్ళు కూడా బిగ్ బాస్ త్రూగా అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు అని చెప్పి ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో అంటే అష్టదిగ్బంధనం బిగ్ బాస్కి జరుగుతున్న తరుణంలో మహిళా సంఘాలు సీన్లోకి ఎంటర్ అయ్యాయి. బిగ్ బాస్ హౌస్ని చుట్టుముట్టడానికి మహిళా సంఘాలు ఇప్పుడు రాబోతున్నాయి. బిగ్ బాస్ ఏదైతే ఆ సెట్ వేసిన అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఏదైతే ఉందో అక్కడికి వచ్చి నిరసన కార్యక్రమాలు కావచ్చు, ఆందోళనలు కావచ్చు, మొత్తం హౌస్నే చుట్టుముట్టేందుకు మహిళా సంఘాలు ప్లాన్ చేస్తున్నాయి. సో మరికొద్ది గంటల్లో మరి హౌస్ ముట్టడి ఉండే అవకాశం కూడా ఉంది. సో దానికి సంబంధించి మహిళా సంఘాలంతా గట్టిగా ప్లాన్ చేస్తున్నాయి. అసలు బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లలో ఒక్కళ్ళైనా కూడా మంచి క్యారెక్టర్ కావచ్చు, మంచి వాగ్దాటి కావచ్చు, సమాజానికి ఉపయోగపడే కంటెంట్ ఇన్ని రోజులు బిగ్ బాస్ అవుతుంది. ఎవరన్నా ఏ ఒక్క సన్నివేశమైనా ఒక పిల్లలకు ఉపయోగపడే కంటెంటో, పెద్దవాళ్ళకో, ముసలోళ్ళకో, ముతకోళ్ళకో, పోనీ ఏదైనా ఒక టిప్పు, అది రైతులకైనా, పిల్లలకైనా, చదువుకునే వాళ్ళకైనా, యూత్కైనా, లేకపోతే ఎంటర్ప్రీనర్స్కైనా, ఏ సెక్టర్, ఏ కేటగిరీ తీసుకున్నా సరే ఒక్కరికైనా ఉపయోగపడే పని చేశారా అంటూ కూడా ఇప్పటికే చాలామంది సోషల్ యాక్టివిస్టులు మాట్లాడుతున్న పరిస్థితి. సో దానికి తోడు ఈసారి ఈ సీజన్కి బిగ్ బాస్లోకి తీసుకున్న కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మ్యాక్సిమం కామన్ మ్యాన్స్, అంటే అంత పెద్ద పెద్దోళ్ళు ఏం కాదు. సో నార్మల్గా అలా మరీ చిన్నవాళ్ళు ఏం కాదు, మరీ పెద్దవాళ్ళు ఏం కాదు. సో మ్యాక్సిమం మధ్యలో వాళ్ళు తీసుకున్నారు, బాగానే ఉంది. కానీ ఆ తీసుకున్న వాళ్ళు లైక్ దివ్యల మాదిరి కావచ్చు, ఇంకా రమ్య మోక్ష కావచ్చు, ఆ పికిల్స్ సంబంధించిన హడావుడి రప్చర్ క్రియేట్ చేసిన రమ్య మోక్ష, ఇలాంటి వాళ్ళు ఎందుకు తీసుకున్నారు అనే దానికి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు బయటికి మాట్లాడలేని పరిస్థితి. కానీ ఒక 2-3 ఇన్ఫ్లుయెన్సర్తో మాట్లాడారు. అసలు మీ బిగ్ బాస్ పైన ఒపీనియన్ ఏంటంటే, అసలు మాకు ఆ ఇంప్రెషన్ దొబ్బిందండి. ఎప్పుడైతే ఈ దివ్యల మాదిరి, ఈ రమ్య మోక్ష వాళ్ళు హౌస్లోకి ఎంటర్ అయ్యారో, ఇలాంటి వాళ్ళు కూడా హౌస్లోకి వెళ్ళి వాళ్ళ ఫేమ్ పెంచేసుకుని వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ మేమేదో మంచోళ్ళం అన్నట్టుగా సమాజానికి చిత్రీకరించుకుంటున్నారండి అని చెప్పి నాకు 2-3 ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పిన పరిస్థితి. అంటే ఇన్ఫ్లుయెన్సర్కి బేసిక్గా బిగ్ బాస్కి వెళ్ళాలని ఒక హోప్ ఉంటుంది, ఆ కోరిక ఉంటుంది. నేను నెక్స్ట్ టైం అయినా సరే బిగ్ బాస్కి వెళ్ళాలి అని అనుకునేవాళ్ళు. ఈవెన్ నేను కూడా అనుకున్నా ఒకప్పుడు, బిగ్ బాస్కి వెళ్తే బాగుండు కదా, ఆ కామన్ మ్యాన్ ఒకరినిద్దరు పిలుస్తున్నారా, నన్ను పిలిస్తే బాగుండు అనిపించింది ఒకప్పుడు, ఇప్పుడు కాదులేండి. సో ఇలా ప్రతి ఒక్కరికి బిగ్ బాస్కి వెళ్ళాలని ఉంటుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న కొన్ని సినారియోస్, కొన్ని కాన్సిక్వెన్స్ చూసిన తర్వాత చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లే బిగ్ బాస్కి మేము వెళ్ళం, మాకు అక్కర్లేదు, దానికి వెళ్తే మాకున్న ఫేమ్ కూడా డీఫేమ్ అయిపోద్దేమో అని చెప్పి భయపడుతున్నామంటూ కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళ మనసులోని మాట. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే సిపిఐ నారాయణరావు గారు ఆయన కోర్టు మెట్లు ఎక్కారు. దానికి సంబంధించి నోటీసులు పంపించారు ఇటు బిగ్ బాస్ యాజమాన్యానికి, ఇంకా స్టార్ మాకి, ఇంకా హోస్ట్ ఎవరైతే ఉందో నాగార్జున గారికి కూడా నోటీసులు పంపించిన పరిస్థితి. సో దానికి సంబంధించి మరికొద్ది గంటల్లో హైకోర్టులో వాదనలు కూడా వినిపించబోతున్నారు సిపిఐ నారాయణరావు గారు. సో మరి ఇంత జరుగుతుంది, ఇలాంటి కాన్సిక్వెన్స్లో మహిళా సంఘాలు ఇప్పుడు ఎంటర్ అయ్యాయి, సోషల్ యాక్టివిస్టులు ఎంటర్ అయ్యారు, రాజకీయ పరిశీలకులు ఎంటర్ అయ్యారు. మరి ఒక పక్క తమిళనాడు కావచ్చు, కన్నడ కావచ్చు, బిగ్ బాస్ని ఎలాగైనా సరే బ్యాన్ చేస్తాం, ఈ ఒక్కసారికి మేము పెట్టుకున్నాం, మమ్మల్ని వదిలేయండి, ఆల్రెడీ డబ్బులు పెట్టేసాం, కంటెస్టెంట్ల గురించి వాళ్ళకి ఆల్రెడీ ఏవీలు చేయించుకున్నాం, అంతా బాగానే ఉంది. సో అంటే కొంచెం మీకు కమర్షియల్ ప్రోగ్రామ్ లాగా కనిపించినా సరే, సో కొంచెం ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వడానికి ట్రై చేస్తామంటూ ఏదైతే తమిళనాట, కన్నడ సంబంధించిన బిగ్ బాస్ యాజమాన్యాలు ఆ యాజమాన్యాలు చెప్తున్న మాట. సో అంటే నెక్స్ట్ మ్యాక్సిమం ఉండకపోవచ్చు అని ఇండైరెక్ట్గా జనాలకి హింట్ ఇచ్చిన మాట. మరి తెలుగులో కూడా అలాంటి డెసిషన్ తీసుకుంటారా, లేదంటే ఆల్రెడీ మొత్తం సెటప్ చేశారు కాబట్టి ఇంకొద్ది రోజులు షో నడవాలి, సో దానికి సంబంధించి ఏదో చేసి తూతూ మంత్రంగా నడిపించేసి
నెక్స్ట్ మళ్ళీ పెట్టను అని చెప్పి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏమైనా ఇస్తారా? లేకపోతే మహిళా సంఘాలు సీన్లోకి ఎంటర్ అయితే అక్కడ సినారియో ఎలా ఉంటుంది? దానికి బిగ్ బాస్ ఇచ్చే సమాధానం ఏంటి? మరి నాగార్జున గారు ఇప్పుడు దాకా ఇంత కాన్సిక్వెన్స్ అవుతున్నా, ఇంత రప్చర్ అవుతున్నా, ఎక్కడ కూడా స్టార్ మా కూడా లేకపోతే బిగ్ బాస్ యాజమాన్యం కావచ్చు, హోస్ట్ నాగార్జున గారు కావచ్చు, ఎక్కడ కూడా ఎవరు కనీసం పల్లెత్తి మాట్లాడిన పాపాన పోలేదు. ఎవరు కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చిన పాపాన పోలేదు. మరి ఇలాంటి నేపథ్యంలో అన్ని జరిగేవి మొత్తం చూస్తున్నారు. మరి వాళ్ళు రెస్పాండ్ అవుతారా అవ్వరా? సేమ్ కన్నడ, తమిళ్ అక్కడ నెక్స్ట్ షో ఉండదు అనే ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉందా లేదా? మీరేమనుకుంటున్నారో నాకు మస్తుగా కామెంట్ చేయండి. చూస్తున్నాండి మన టీవీ.